శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం, సుస్వాగతం. సో ఈ యొక్క వేదిక ద్వారా ఈరోజు మనము శని భగవానుడి యొక్క గోచార సంచారాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. గోచారం అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి గ్రహం కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటుంది. సో దాని సాధారణంగా గోచార గమనం అంటాం. సో ఇందులో ప్రధానంగా శని, రాహుకేతులు అనేవారు ప్రతి రాశిలో ఎక్కువ కాలం ఉంటారు. అందులో మనకు ఉన్న గ్రహాలన్నింటిలో కూడా ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహం ఏంటిదంటే గోచారంలో శని గ్రహం. అంటే అది 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండడం వలన ఇది వ్యక్తి యొక్క జీవన విధానంపై దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు రాశిని బేస్గా చేసుకొని శనిని ప్రధానంగా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు మరి ఈ యొక్క శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. ప్రస్తుతం కుంభరాశిలో స్వస్థానంలో ఉన్నటువంటి శని 2025 మార్చి 30వ తారీఖు నుంచి తను మీనరాశిలోకి మూవ్ అవుతున్నాడు. కాబట్టి మీనరాశిలోకి మూవ్ అయినప్పుడు ఏ రాశులకు శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ వివరించుకుందాం. సో ఇక్కడ గమనించినట్లయితే శని భగవానుడు కొన్ని రాశుల వాళ్ళకు మేలు చేయడం జరుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకు కీడు చేయడం జరుగుతుంటుంది తన యొక్క గోచార గమనంలో. సో ఆ రకంగా చూసినప్పుడు మనకి ఇక్కడ సో ఈ యొక్క శని మీనరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఏ రాశులకు బెనిఫిట్గా ఉంటుంది, ఏ రాశులకు ఎఫెక్ట్గా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చర్చించినట్లయితే సో ప్రధానంగా ఇక్కడ మనం ఇక్కడ శని ఎప్పుడైతే కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఈ నెల 30వ తారీఖు ప్రవేశం చేస్తున్నాడో సో ఆ యొక్క శని యొక్క మీనరాశి సంచారం అనేది సింహరాశి పైన, తులారాశి పైన, అదేవిధంగా ధనస్సు రాశి పైన, ఈ యొక్క 3 రాశుల పైన ఈ విధంగా శని యొక్క సంచారం ప్రభావం చూపుతుంది మీనరాశి నుండి అనే విషయాన్ని మనం ఇక్కడ చర్చిద్దాం ఈరోజు. సో చూడండి, ఇందులో ప్రధానంగా సింహరాశిని తీసుకుందాం. ఓకేనా, ఈ సింహరాశికి శని షష్టమ సప్తమాధిపతి అవుతున్నాడు. షష్టమ సప్తమాధిపతి ఉన్నాడు. ఇలాంటి షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమ స్థానంలో మీనరాశిలో ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనికి సాధారణంగా 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఉంటుంది. కాబట్టి 8వ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని యొక్క దృష్టి అనేది 3వ దృష్టి చేత 10వ స్థానాన్ని, 7వ దృష్టి చేత 2వ స్థానాన్ని, 10వ దృష్టి చేత 5వ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ యొక్క మీనరాశిలో అంటే అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ అష్టమ రాశిలో శని సంచారం అనేది దశమ స్థానం పైన, ధనస్థానం పైన, తర్వాత పంచమ స్థానం అంటే బుద్ధి కానీ లేదా సంతానం కానీ, విద్య కానీ వీటి మీద ప్రభావం చూపిస్తుంది. సో ఆ రకంగా మనం గమనించినప్పుడు ఇక్కడ చూడండి, ప్రధానంగా సింహరాశాధిపతి షష్టాధిపతి మరియు సప్తమాధిపతి. షష్టమం అంటే ఏంటి, ఇక్కడ సేవ వస్తుంది, శత్రువులు వస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనప్పుడు కూడా షష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకు శత్రువులపై విజయం సాధించేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు ఈ యొక్క షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉండడం అనేది శత్రువులపై విజయం సాధించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని దశమ స్థానాన్ని కూడా వీక్షిస్తుండు. కాబట్టి శని అష్టమ స్థానంలో ఉండి దశమ స్థానాన్ని వీక్షించడం అనేది పోటీ పరీక్షలలో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇక్కడ సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవడానికి ఇక్కడ శని యొక్క దృష్టి ఈ యొక్క దశమంపై ఉండడాన్ని మనము పరిగణలోకి తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగ్గడం అనే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇది కొంత స్లోగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే దానికి సంబంధించిన రిజల్ట్స్ కానీ, దానికి సంబంధించినటువంటి
ఎఫెక్ట్స్ కానీ కొంచెం స్లోగా వస్తుంది. ఎందుకు స్లోగా కారణం ఏంటంటే శని డిలేడ్ ప్లానెట్ కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ లేదా తన యొక్క ఉన్నత స్థితికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ సాధ్యపడతాయి. కాకపోతే అవి కొంత ఆలస్యంగా అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఈ శని ద్వితీయ స్థానాన్ని కూడా వీక్షిస్తుంది సప్తమ దృష్టి చేత. కాబట్టి షష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండి ద్వితీయ స్థానాన్ని చూస్తుండు కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానం ధనస్థానం కాబట్టి ధనస్థానంలో ఈ యొక్క శని వీక్షణ ఉండడం వల్ల ఏమైందంటే అకస్మాత్తుగా, ఎందుకంటే 8th ప్లేస్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ఆఫ్ కాబట్టి సడన్గా కానీ లేదా అనుకోకుండా కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినప్పుడు కానీ ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ ఆ వ్యాపారంలో అనుకోకుండా ఈ యొక్క ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ఏమవుతుందంటే నష్టాలు రావడం అనేది జరుగుతుంటుంది. లేకపోతే ఎక్కడి నుంచైనా మనకు రావాల్సిన డబ్బులు కానీ ఎవరైనా మనకి ఇవ్వాల్సిన డబ్బులు కానీ ఏవైతే ఉన్నాయో అవి అనుకున్న సమయానికి రాకపోవడం, ఆలస్యంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనం యొక్క రాకడ కానీ పోకడ కానీ ధనం సంబంధించినటువంటి బెనిఫిట్స్ కానీ ఓకేనా ఇలాంటి వాటిలలో కొంత అబ్స్టాకిల్స్ అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో అదే విధంగా మనం ఇక్కడ అదే శని అష్టమ స్థానంలో ఏం చేస్తున్నాడు, దశమ దృష్టి చేత ఇక్కడ మనకు ఈ యొక్క పంచమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి ఈ పంచమ స్థానాన్ని చూడడం వలన శని ఎవరు ఇక్కడ షష్టాధిపతి కాబట్టి షష్ఠ స్థానం అంటే ఇక్కడ రోగం ఓకేనా లేదా హెల్త్ ఖరాబ్ అవడం. అదేవిధంగా అష్టమ స్థానం అనేది కూడా ఏంది ఇక్కడ మనకు అది కూడా ఒక రకంగా హెల్త్ని డ్యామేజ్ అయ్యేటువంటి స్థానంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ షష్టమాధిపతి అనేది అష్టమ స్థానంలో ఉండి పంచమ స్థానాన్ని వీక్షిస్తుంది కాబట్టి కొన్ని సందర్భాలలో ఇక్కడ సంతానానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యానికి సమస్యలు ఎవరికి సంతానానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరికి ఇక్కడ సింహరాశి వారికి అర్థమైందా. సో అదేవిధంగా ఇక్కడ షష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ అష్టమ స్థానం అనేది ఏంటి మనకి ఇక్కడ అత్తగారిని చూపిస్తుంటుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వలన ఏమవుతుందంటే అత్తగారింటి నుండి లేదా అత్తగారి తరపు బంధువుల నుండి కొంత శత్రుత్వం అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వ్యవహారం జరిపేటప్పుడు కొంత జాగ్రత్తగా చాలా డెలికేట్గా వ్యవహరించడం అనేది ఎందుకైనా మంచిదిగా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. సో ఇది శని యొక్క సంచారం మీనరాశిలో జరుగుతున్నప్పుడు సింహరాశిపై చూపించేటటువంటి ప్రభావాలు. తర్వాత రెండవ రాశి తులారాశి. సో మరి ఇక్కడ తులారాశి మీద ఈ యొక్క మీనరాశిలో ప్రవేశించినటువంటి శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనించినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే తులారాశికి ఈ యొక్క శని అనేవాడు చతుర్థ పంచమాధిపతి. అలాంటి చతుర్థ పంచమాధిపత్యం వహించినటువంటి శని ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీనరాశిలో ఉన్నాడు. ఈ మీనరాశిలో ఉండి ఏం చేస్తున్నాడు అతను ఇక్కడ అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడు ఇక్కడ అష్టమ స్థానాన్ని చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ అదే విధంగా ఈ యొక్క షష్టమ స్థానంలో శని ఉన్నాడు. ఈ శని ఎవరు ఇక్కడ చతుర్థ పంచమాధిపతి కాబట్టి చతుర్థ పంచమాధిపతిగా చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఇతను పిల్లలకు సంబంధించినటువంటి ప్రాథమిక విద్యలో ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే వారి యొక్క సంతానంలో ప్రాథమిక విద్య అంటే 10th వరకు కానీ ఓకేనా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు మనం ప్రాథమిక విద్యగా కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఆ విధంగా బిలో 10th కానీ ఇంటర్మీడియట్ చదివేటటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కొంత విద్యలో ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా పంచమాధిపతి కూడా కాబట్టి సంతానాన్ని కూడా ఇతనే ఇండికేట్ చేస్తుంది. కాబట్టి అలాంటి సంతాన స్థానాధిపతి షష్టమ స్థానంలో పడడం అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఒకవేళ కొన్ని సందర్భాలలో ఇక్కడ సంతానానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి
ఒకవేళ సంతానానికి ఏమన్నా అనుకోకుండా ఆరోగ్య సమస్యలు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే శని అనేవాడు డిలే కాబట్టి ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అనేవి తొందరగా మనకు కనిపించవు. సో కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, అది సడన్ ఆఫ్ ఒకేసారి ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఏమాత్రం మీ యొక్క పిల్లలకు హెల్త్ సమస్య వచ్చినప్పటికీ ఓకేనా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా సో ఇమీడియట్గా మీరు ముందు జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా శుభకరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా మనం గమనించినట్టయితే ఈ యొక్క శని అనేవాడు మనకు బచక్రములు అంటే మేషరాశి నుంచి మనం గమనించినప్పుడు సో ఇతను 10 మరియు 11వ అధిపతి. కాబట్టి ఏ జాతకంలో అయినప్పటికీ కూడా శనిని మనం కర్మకారకుడుగా చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి ఏ పని చేస్తాడు, పనికి సంబంధించిన అంశాన్ని పరిగణించినప్పుడు ఖచ్చితంగా శని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మరి ఆ రకంగా చూసినప్పుడు అలాంటి కర్మకారకుడైన శని షష్టమ స్థానంలో ఉండి ఇక్కడ సప్తమ దృష్టి చేత వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి వ్యయస్థానం అనేది ఏం చెప్తుంది, ఇక్కడ మనకు ఫారెన్ ట్రావెల్స్ అని చెప్తుంటుంది. అంటే దేశాన్ని విడిచి బయటికి వెళ్ళిపోవడం గురించి కూడా చెప్తుంది. కాబట్టి అలాంటి చతుర్థాధిపతి షష్టమ స్థానంలో ఉండి ఇక్కడ 12వ స్థానాన్ని వీక్షిస్తుంది. కాబట్టి ఎవరైతే విదేశాలకు ఎవరైతే ఫారెన్ టూర్స్ వెళ్ళాలనుకుంటున్నారో సో అలాంటి ఫారెన్ టూర్స్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాలు అనేవి ఇక్కడ శని మనకి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దానికి సంబంధించిన ప్రొసీజర్ అనేది కొంత లేట్గా మూవ్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే వీసా రావడం కానీ పర్మిషన్ రావడం కానీ ఓకేనా ఈ సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా ఏదైతే ఉంటుందో కొంత అనుకున్న సమయం కన్నా కొంత లేట్గా కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా మాత్రం ఏం చేస్తాడు అతను బయటికి వెళ్ళడానికి అంటే ఫారెన్ వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా సో అదేవిధంగా శని 12వ స్థానం చూడడం వలన అవకాశం ఉంటుంది. ప్లస్ జనరల్గా శని అనే గ్రహము దేని కారకత్వం ఇస్తాడు, సో బయట దేశాలకు వెళ్ళడం అనే అంశానికి శని యొక్క కారకత్వం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి కారకత్వానికి వెళ్ళినటువంటి శని షష్టమ స్థానంలో ఉండి ఇక్కడ మనకు 12వ స్థానాన్ని చూడడం వలన సో విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే దానికి సంబంధించిన ప్రొసీజర్ అనేది కొంత డిలేగా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క శని 10వ దృష్టి చేత ఈ యొక్క 3వ స్థానాన్ని చూస్తున్నాడు. 10వ దృష్టి చేత 3వ స్థానాన్ని చూస్తున్నాడు. సో ఇక్కడ ఈ 3వ స్థానాన్ని శని చూడడం అనేది దేని చెప్తుందంటే షష్టమ స్థానం అనేది ఇది ఒక బ్యాడ్ పొజిషన్, అంటే ఒక రకమైన నెగిటివ్ సంబంధించినటువంటి ప్లేస్ అది. అలాంటి నెగిటివ్ ప్లేస్లో ఉన్నటువంటి శని ఎవరైతే ఉన్నారో ఈ తృతీయ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్లో కొంత ఇబ్బందులు వస్తుంటాయి. అంటే మీరు సొసైటీలో కానీ లేకపోతే మీ యొక్క సన్నిహితులతో వ్యవహరించేటప్పుడు మాట తీరులో కానీ లేకపోతే వివిధ సందర్భాల్లో వాళ్ళతో కలిసినటువంటి వ్యవహారం నడిపిస్తున్నప్పుడు కొంత అనుకోకుండా కొంత నెగిటివిటీగా మన యొక్క డైలాగ్ డెలివరీ రావడం కానీ లేదా మనం చెప్పినటువంటి అంశాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకోవడం కానీ ఇట్లాంటి కొంత కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి కమ్యూనిటీలో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది కూడా అత్యంత అవసరమైనటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ షష్టమ స్థానంలో ఉండి ఇక్కడ తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి మనం ఏ మాట మాట్లాడినా కూడా వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకునేడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో సొసైటీలో వ్యవహరించేటప్పుడు మాట పరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో ఇవి శని మీనరాశిలో సంచారం చేస్తున్నప్పుడు సో తులారాశి వారికి ఏర్పడేటువంటి ఎఫెక్ట్స్. కాబట్టి ఈ తులారాశి వారు ఈ యొక్క జాగ్రత్తలను తీసుకొని మూవ్ అయినట్లయితే సో కొంతవరకు మనం ఇక్కడ శని యొక్క ప్రభావం నుంచి మనం కొంత రివీల్ కావచ్చు. సో ఇదే కాకుండా మనం ఇక్కడ ధనస్సు రాశి కూడా తీసుకోవచ్చు. ధనస్సు రాశి ఇక్కడ ధనస్సు రాశికి ఎవరైతేను ద్వితీయ తృతీయాధిపతి. కాబట్టి ఈ ధనస్సు రాశికి ఏమవుతుంది, ఇది యొక్క మీనరాశి చతుర్థ స్థానం అవుతుంది. కాబట్టి ధనస్సు రాశి వారికి అర్ధాశ్రమ శనిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ధనస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నాడు. చతుర్థ స్థానంలో అనేది ఏంటి, ఇక్కడ మాతృస్థానం. కాబట్టి ఇలాంటి ధనస్సు రాశికి శని చతుర్థ స్థానంలో ఉండడం అనేది దేన్ని చూపిస్తుందంటే
తల్లికి సంబంధించినటువంటి అంశాలలో కొంత నెగిటివిటీని ఇస్తుంది. అంటే తల్లి ఆరోగ్యం డ్యామేజ్ కావడం కానీ, లేదా తల్లికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అనేవి రావడం కానీ, సో ఇలాంటి కొన్ని అంశాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ప్లస్ అలాంటి శని ఎక్కడ చతుర్థ స్థానంలో ఉండి అతను ఏం చేస్తున్నాడు, ఇక్కడ షష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. ఓకేనా, ఎవరికి? ధనుసు రాశి వారికి. కాబట్టి ఈ యొక్క శని ఎవరైతే ఉన్నారో ధనస్థానాధిపతి, కాబట్టి ధనస్థానాధిపతి చతుర్థ స్థానంలో ఉండి షష్టమ స్థానాన్ని చూస్తుండు. కాబట్టి కొన్ని సందర్భాలలో మనం ఇక్కడ అనుకోకుండా కొన్ని అప్పులు చేయాల్సి రావడం కానీ, లేకపోతే కొంతమంది అప్పు తీసుకోవడం కానీ, ఆ అప్పు అనేది నిత్యావసరాలకు కావచ్చు, లేకపోతే చతుర్థ స్థానం అనేది ఏం చూపిస్తుంది? హౌస్ని చూపిస్తుంది. కాబట్టి ఎవరైతే గృహాన్ని నిర్మించుకుంటారో అలాంటి గృహ నిర్మాణం కోసం అవసరమైనటువంటి ధనాన్ని మనం ఇక్కడ అప్పుగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అప్పు తీసుకునేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించి అప్పు తీసుకోవడం అనేది మనము చేసినట్లయితే సో ఇన్ ఫ్యూచర్లో అది మనకు ఎఫెక్ట్ కాకుండా ఉండడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి ఈ విధంగా ధనుసు రాశి వారికి ఈ యొక్క షష్టమ దృష్టిలో 3వ దృష్టి చేత షష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏంటి? ఇక్కడ 10వ స్థానం. కాబట్టి ఈ యొక్క 10వ స్థానాన్ని కూడా సప్తమ దృష్టితో వీక్షిస్తుంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉద్యోగంలో కానీ, లేకపోతే వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ సో కొంత ఎఫెక్ట్ అనేది ఇమ్మీడియట్గా రాకుండా, అంటే రిజల్ట్ అనేది ఇమ్మీడియట్గా రాకుండా కొంత డిలే కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావాలు ఉండడం జరుగుతుంటుంది. ప్రధానంగా వారు తల్లి యొక్క ఆరోగ్య విషయంలో, ప్లస్ అదేవిధంగా వారు ఇల్లు కడుతున్న సందర్భంలో, ఒకవేళ ఎవరి నుంచి అప్పు తీసుకునే సందర్భంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి రావడం అనేది మనం ఇక్కడ ప్రధానంగా గమనించవలసినటువంటి అంశం. సో ఈ విధంగా మనకు మీనరాశిలో ఈ నెల 30వ తారీఖు ప్రవేశించినటువంటి శని 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటున్నాడు. ఆ 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటున్న సందర్భంలో సింహరాశి పైన, తులారాశి పైన, అదేవిధంగా ఇక్కడ మనకు ధనుస్సు రాశి పైన, ఈ 3 రాశుల వారికి ఎక్కువగా నెగిటివిటీని, దాంతోపాటు కొంత పాజిటివిటీని కూడా ఇవ్వడం అనేది ఉంటుంది. సో శని అంటే డిలే ప్లానెట్ కాబట్టి వారికి ప్రధానంగా ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో డిలే కావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కానీ, ఏ పనిలో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా కొంత ఓపికతో వ్యవహరించడం అనేది అత్యవసరము. ప్లస్ అదేవిధంగా ఇక్కడ సింహరాశి వారికి ఈ యొక్క శని, షష్ఠాధిపతి శని అష్టమంలో ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి కేర్ అనేది చాలా చాలా తీసుకోవాలి. ఎవరిక్కడ? సింహరాశి వారు. ఓకేనా, ఎందుకైనా ఆయుష్కారకుడు శని. ఎవరిక్కడ? సహజంగా ఆయుష్కారకుడు. సో అదేవిధంగా ఇక్కడ ఏంటి? సింహరాశి వారికి షష్టమాధిపతి అంటే రోగస్థానాధిపతి. అలాంటి రోగస్థానాధిపతి అయినటువంటి శని అష్టమ స్థానంలో నిబిడీకృతమై ఉన్నాడు. కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేవి అటాక్ కావడము, ఆ ఆరోగ్య సమస్యలు అనేవి కొన్ని సందర్భాల్లో తీవ్ర స్థాయిలోకి వెళ్ళడము, ఓకేనా, కొన్ని సందర్భాల్లో సడన్ ఆఫ్గా యాక్సిడెంట్స్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సడన్ ఆఫ్ యాక్సిడెంట్స్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇక్కడ యాక్సిడెంట్స్ అన్నప్పుడు మనం ఇక్కడ కుజుని తీసుకుంటాం. కుజుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ కర్కాటక రాశిలో ఉన్నాడు. కాబట్టి అలాంటి కుజునికి త్రికోణ స్థితిలో శని అష్టమ స్థితిలో ఉండడం అనేది దేని చూపిస్తుంది అంటే సడన్ ఆఫ్ యాక్సిడెంట్స్ కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సింహరాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది జరగాలి. ఎందుకంటే యాక్సిడెంట్ జరగడానికి ఇక్కడ మనకు అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వారు ప్రధానంగా వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ చేయడం అనేది ఎంతైనా శుభకరమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మీనరాశిలో శని యొక్క సంచారం అనేది అటు సింహరాశి వారికి, తులారాశి వారికి, మరియు ఇక్కడ ఎవరికి? ధనుస్సు రాశి వారికి. సో ఈ విధమైనటువంటి ప్రభావాలని చూపించడానికి మనకి ఇక్కడ
అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆయా రాశుల వారు నేను చెప్పినటువంటి ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాల పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కొంతవరకు ఆ వచ్చేటటువంటి ప్రమాదాన్ని కానీ లేదా వచ్చేటటువంటి ఆ యొక్క నెగిటివిటీని కానీ మనం ఇక్కడ తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దాంతోపాటు మనం ఇక్కడ కొంతవరకు మన యొక్క మానవ ప్రయత్నంగా శనికి సంబంధించినటువంటి కొంత శాంతి ప్రక్రియలు నిర్వహించుకోవడం కూడా అవసరమే. ఏంటి ఆ శాంతి ప్రక్రియలు అంటే, సో శనివారం నాడు కానీ ఓకేనా, లేకపోతే సోమవారం నాడు కానీ, ఎస్పెషల్లీ శనివారం నాడు. సో శనివారం నాడు శివాలయానికి వెళ్ళి శివాభిషేకం నిర్వహించడం కానీ, లేకపోతే నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి శనిగ్రహానికి తైలాభిషేకం చేయడం కానీ, లేకపోతే నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కానీ, లేదా బీదవారికి లేదా కార్మికులు ఏనా, మామూలుగా మనకి ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా, శ్రామిక జీవులు. సో ఎవరైతే కూలీనాలు పని చేసుకుంటుంటారో వారికి కానీ, లేకపోతే ఎవరైతే బెగ్గర్స్ ఉంటారో ఓకేనా, బెగ్గర్స్కి కానీ మీరు ఏదో రకంగా మీకు తోచిన విధంగా సహాయం చేసినట్లయితే వాటన్నిటికి కూడా కారకత్వం ఇక్కడ మనకు శని కాబట్టి, సో ఈ విధంగా బెగ్గర్స్కి మనం సహాయం చేయడం కానీ, లేకపోతే కార్మికులకు మనం హెల్ప్ చేయడం కానీ, లేకపోతే బీదవారికి మనము హెల్ప్ చేయడం కానీ, సో ఇలాంటి కొన్ని ప్రక్రియలు మనం చేయడం వల్ల ఏమవుతుందంటే శనికి శాంతి ప్రక్రియ అనేది జరిగి కొంతవరకు మనకు నెగిటివిటీ తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి శనివారం నాడు శివాభిషేకం చేయడము, నవగ్రహాలు ఉంటే శనిగ్రహానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియ పూజలని నిర్వహించుకోవడం అనేది మనం ఇక్కడ ఈ యొక్క శని యొక్క సంచార ఫలితాల నుంచి మనం కొంత ఉపశమనం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారు, తర్వాత తులారాశి వారు, ధనస్సు రాశి వారు ఈ ముగ్గురు కూడా ఈ యొక్క మీనరాశిలో జరిగేటువంటి శని గోచార ఫలితాలని అనుభవించేటప్పుడు సో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా నేను చెప్పినటువంటి ఆ యొక్క శని యొక్క శాంతి ప్రక్రియలను అవలంబించడం కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు. సో నా యొక్క ఛానల్ని వీక్షించండి, నా యొక్క ఛానల్ని మీ యొక్క బంధుమిత్రుల యొక్క గ్రూపులో షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రధానంగా లైక్ చేస్తే ఈ యొక్క వీడియో అనేది చాలా మందికి అది చేరడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి ఈ విధంగా లైక్ చేయడము, షేర్ చేయడము, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అనేటువంటి అంశాలను మర్చిపోకుండా మీరు చేసినట్లయితే అది నాకు ఒక సపోర్ట్గా ఉండి ఇంకా నేను ముందు అనేక మంచి అంశాలతో మీ ముందు రావడానికి అవకాశం అనేది ఇచ్చిన వారు అవుతున్నారు. కాబట్టి అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.